హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మ్యాథ్స్ సొల్యూషన్ గ్యారేజ్. ఇదొక వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సమ్ అనమాట. మనం ఈ సమ్ని సైన్ రూల్ యూజ్ చేసి చేస్తాము. నార్మల్గా స్టూడెంట్స్ ఈ పార్ట్లో కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. ఓకే, ఇప్పుడు చూద్దాము. క్వశ్చన్ ఏంటంటే, డిటర్మైన్ ద కాంపోనెంట్స్ ఆఫ్ ద గివెన్ ఫోర్స్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 111 న్యూటన్స్. ఓకే, ఇది ఎఫ్ అనేది ఇచ్చారు కదా, డయాగ్రామ్ కూడా వాడి ఇచ్చాడు. ఓకే, ఈ ఎఫ్, ఇది ఎఫ్ అనమాట. ఈ ఎఫ్ అనేది 111 న్యూటన్స్ అనమాట. ఇన్ ద డైరెక్షన్ ఓఏ అండ్ ఓబి యాజ్ షోన్ ఇన్ ఫిగర్. ఓఏ అండ్ ఓబికి మధ్యలో ఉంది. ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ని మనం ఎలా సాల్వ్ చేస్తాం అంటే, మనం ఏం లేదు, జస్ట్ ఒక ట్రిగనోమెట్రీ గుర్తుపెట్టుకోండి. ఇది ఒక ట్రయాంగిల్ అనుకుంటే అసలు సైన్ ఈజ్ ఈక్వల్ టు సైన్ అంటే ఏం చెప్తాం? ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ అని చెప్తాం, అంతే కదా. మన ఈ సైన్ రూల్లో కూడా మనం ఆపోజిట్ సైడ్లో ఉన్న యాంగిల్ని మనం తీసుకుంటాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఈ సమ్ చూస్తే, ఈ డయాగ్రామ్ చూస్తే, ఇది ఓఏ మధ్యన పి అనే ఫోర్స్ ఉంది, ఓబి మధ్యన క్యూ అనే ఫోర్స్ ఉంది. ఓకే, ఈ రెండు ఫోర్స్ని రిజల్ట్గా మన రిజల్టెంట్ ఎంత వచ్చింది? ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 111 న్యూటన్స్ వచ్చింది. ఓకే, ఈ రెండు ఎంత యాంగిల్లో ఉన్నది? 69 డిగ్రీస్, 51 డిగ్రీస్. దీన్ని మనం ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు? ఓకే, ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారంటే పి అండ్ క్యూ, ఈ రెండిట్లని మనం ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఈ రెండిట్లు మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అంటే, ఈ ఆపోజిట్లో తీసుకోవాలి. ఇప్పుడు చూసారా, దీన్ని ఇలా ఎక్స్టెండ్ చేసుకున్నాం కదా, దీన్ని ఒక ప్యారలలోగ్రామ్ అనుకుంటే, ప్యారలలోగ్రామ్లో ఏమవుతుంది తెలుసా? ఈ యాంగిల్ ఎంత అవుతుందో ఈ యాంగిల్ అంతే అవుతుంది. ఓకే, ఈ యాంగిల్ ఎంత అవుతుందో ఈ యాంగిల్ అంతే అవుతుంది. ఓకే, ప్యారలలోగ్రామ్లో ఇది డయాగ్నల్ కరెక్ట్గా డ్రా చేస్తాం కదా, కరెక్ట్గా ఉంటుంది కాబట్టి ఈ యాంగిల్ ఎంత అయితే ఈ యాంగిల్ అంతే అవుతుంది. సో ఇది 51 డిగ్రీస్ అవుతుంది, ఈ యాంగిల్ ఏమో 69 డిగ్రీస్ అవుతుంది. ఓకే, ఇప్పుడు నార్మల్గా ఇదొక ట్రయాంగిల్గా తీసుకుంటే, ఇది 69 డిగ్రీస్, ఇది 51 డిగ్రీస్ ఉంది కదా. ట్రయాంగిల్లో త్రీ యాంగిల్స్ని కలిపితే మనకి ఎంత వస్తుంది? 180 డిగ్రీస్ కదా వస్తుంది. సో ఈ ఒక యాంగిల్, ఈ రెండు యాంగిల్స్ తెలుసు, థర్డ్ యాంగిల్ని కనుక్కోవడం ఈజీ కదా. సో మొత్తం 3 కలిపితే 180 వస్తుంది కాబట్టి 69 ప్లస్ 51 ప్లస్ ఎక్స్ అనుకుందాం ఆ యాంగిల్ని. ఇప్పుడు ఈ రెండు కలిపితే 69, 51, 70, 120 కదా అయింది. 120 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 180. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ 120, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 60. ఈ మిగిలిన ఈ యాంగిల్ ఎంత అమ్మా? 60 డిగ్రీస్ అన్నారు. అంటే సేమ్ ఇక్కడ 51 డిగ్రీస్, 69 డిగ్రీస్ కాబట్టి ఈ యాంగిల్ కూడా ఎంత అవుతుంది? 60 డిగ్రీస్ అవుతుంది. ఇప్పుడు అంతే, ఇలా మనం యాంగిల్స్ అనేవి తెలుసుకుంటే ఈ సమ్ అంతా సాల్వ్ అయిపోయినట్టే. ఓకే, ఇప్పుడు ఇక్కడ పి ఉంది కదా, ఈ ఫోర్స్ని మనం ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఈ పికి ఆపోజిట్లో ఉన్న యాంగిల్ అంతా ఓకే 51 డిగ్రీస్, క్యూకి ఆపోజిట్లో 69 డిగ్రీస్. ఓకే, మనకి ఈ ఎఫ్కి ఎంత? ఈ ఎఫ్కి ఏ సైడ్ తీసుకున్నా పర్లేదు, ఏ సైడ్ తీసుకున్నా యాంగిల్ 60 ఉంది, చూసారా. ఓకే, ఇప్పుడు మనం ఫార్ములా, సైన్ రూల్కి ఫార్ములా ఏంటి? మనం లామీస్ థియరం యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ముందు పి తీసుకుందాం. పి బై సైన్, పీకి ఆపోజిట్లో ఉన్న యాంగిల్ ఎంత? 51 కదా, సైన్ 51 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు క్యూ తీసుకుందాం. క్యూ బై, దీని క్యూకి ఆపోజిట్లో ఉన్నది ఎంత? 69 కాబట్టి సైన్ 69 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ తీసుకుందాం. ఓకే, ఎఫ్ బై సైన్ ఎంతమ్మా? 60 డిగ్రీస్ కదా, దీనికి ఆపోజిట్లో ఉంది 60 డిగ్రీస్. ఇప్పుడు పిక్యూఎఫ్ ఇవన్నీ ఉన్నాయి కదా. ఇప్పుడు మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే, మనకి ఎఫ్ తెలుసు, ఎఫ్ 111 న్యూటన్స్ కదా. ఓకే, 111 న్యూటన్స్ కాబట్టి మనకి ఎఫ్ తెలుసు, కాబట్టి క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే మనకి క్యూ తెలిసిపోద్ది. ఓకే, అలాగా మనకి పి కూడా తెలిసిపోద్ది కాబట్టి మనం ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ ఇవన్నీ ఈజ్ ఈక్వాలిటీ కదా, సో క్రాస్ మల్టిప్లికేషన్ చేయొచ్చు. ఫస్ట్ మనం పిని ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, కాంపోనెంట్
అలాంగ్ ఓఏ. ఓకే, పి ఇప్పుడు మనం ఎలా రాసుకోవచ్చు దీన్ని? పి బై సైన్ 51 ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బై సైన్ 60. ఎఫ్ ప్లేస్లో నేను 111 వేసుకుంటాను. ఓకే, క్రాస్ మల్టిప్లికేషన్ అనుకుందాం. ఓకే, ఇప్పుడు పీని ఒక సైడ్ పెడదాం. అంటే పి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? సైన్, ఇది ఈ సైన్ ఉంది కదా, ఈ సైన్ 60 ఇక్కడికి వెళ్తుంది ఇంటూ 11, అంతే కదా. ఓకే, ఎఫ్ ఇది 111 కాబట్టి 111 వేసుకుందాం డైరెక్ట్గా. 111 ఇంటూ సైన్ 60 బై సైన్ 51, అంతే కదా. ఇప్పుడు మనం ఒకసారి చూడండి, ఇప్పుడు ఈ పీని ఇటు సైడ్ తీసుకొద్దాం. ఈ డివైడ్ చేస్తుంది కదా, ఇంటూ చేస్తుంది కదా. ఓకే, ఇప్పుడు సైన్ 51 అవుతుంది. సైన్ 51 బై సైన్ 60. ఓకే, ఇప్పుడు ఈ పీ ఉంది ఇటు సైడ్ ఉంది కదా, దీన్ని ఇటు సైడ్ తీసుకెళ్దాం. ఇంటూ చేస్తుంది కదా. సో పీ ఈజ్ ఈక్వల్ టు 111 ఇంటూ సైన్ 51 బై సైన్ 60 కదా. కింద 60 ఉంది కాబట్టి ఇటు డివైడ్ చేస్తుంది కాబట్టి ఇటు ఇంటూ అవుతుంది. ఓకే, ఇది 51. ఓకే, ఇప్పుడు దీని వాల్యూని ఈ 111 ఇంటూ సైన్ 51 బై సైన్ 60 వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేద్దాం. పీ ఈజ్ ఈక్వల్ టు 111 అలా ఉంచుదాం. సైన్ 51 వాల్యూని క్యాషియోలో కాల్కులేట్ చేస్తే 0.77 వస్తుంది. ఓకే, సైన్ 60 అంటే 0.866 వస్తుంది. సో మనం ఈ పీ వాల్యూని టోటల్ని మల్టిప్లికేషన్ చేయాలంటే క్యాషియోలో కాల్కులేట్ చేస్తే దీని వాల్యూ 99.6 న్యూటన్స్. ఓకే, ఫోర్స్కి న్యూటన్స్ కాబట్టి యూనిట్స్ న్యూటన్స్ కాబట్టి 99.6 న్యూటన్స్. ఓకే, మనం ఇప్పుడు కాంపోనెంట్ అలాంగ్ క్యూ చూద్దాము. కాంపోనెంట్ అలాంగ్ ఓబీ, ఇది ఓబీఏ కదా. ఓబీకి మధ్యలో ఏముంది? క్యూ కాబట్టి క్యూ ఈజ్ ఈక్వల్ టు మనం మళ్ళీ సింపుల్గా రాసుకోవచ్చు. ఇదేంటి? ఇప్పుడు మళ్ళీ క్యూకి ఎఫ్కి చేద్దాము. క్యూ ఈజ్ ఈక్వల్ టు సైన్ 69 ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బై సైన్ 60 కదా. ఈ క్యూ ఇటు ఉంది సేమ్. క్యూ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ ఈ సైన్ డివైడ్ చేస్తుంది కదా, ఇటు ఇంటూ అవుతుంది. సైన్ 69 బై సైన్ 60, అంతే కదా. అదే సేమ్ వేద్దాం. ఎఫ్ ఇంటూ సైన్ 69 బై సైన్ 60. ఓకే, ఎఫ్ వాల్యూ 111 కదా. 111 ఇంటూ సైన్ 69 బై సైన్ 60. ఈ వాల్యూని మనం చూద్దాం. సైన్ 69 అంటే ఎంత వస్తుంది? క్యాషియోలో 0.9336 అనే వాల్యూ వస్తుంది. అండ్ మళ్ళీ సైన్ 60 అంటే ఎంత? 0.866 కదా. ఈ వాల్యూని అంతా క్యాషియోలో కాల్కులేట్ చేస్తే మనకి 119.66 న్యూటన్స్. ఓకే, క్యూ వాల్యూ 119.66. ఓకే, పీ వాల్యూ 99.6, క్యూ వాల్యూ 119.66 అనేది వచ్చింది. ఓకే, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రమ్ మెక్స్ సొల్యూషన్ గ్యారేజ్.